ఇది శిశువును రక్షిస్తుంది మరియు ఉపశమనం కలిగిస్తుంది. 2 చుక్కల గుంటగలగరాకు రసాన్ని 8 చుక్కల తేనెతో కలిపి శిశువులకు ఇవ్వండి. ఇది నీటి విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది వాపు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వేరుశనగ ఆకులను మరిగించి గాయాలు, బెణుకులు మొదలైన వాటిపై వేడితో పూయండి. మూర్ఛ్ వ్యాధి కోసం 1 భాగం ఏలకులు మరియు 1/2 భాగం బెల్లం వేసి 8 భాగాల నీటిలో మరిగించి మూర్ఛ్ వ్యాధి నుండి ఉపశమనం కలిగించండి. చింతపండు ఆకు, చింతాకు మరియు వేప ఆకులను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని చూర్ణం చేసి 8 భాగాల నీటిలో మరిగించి పుండ్లు కడుక్కోండి. నయం కాని పుండ్లు నయమవుతాయి. రొమ్ము క్యాన్సర్ కోసం పచ్చ పెసలు పిండి వేడి నీటితో కలిపి ఛాతీకి పూస్తే రొమ్ము క్యాన్సర్ తగ్గుతుంది మరియు వాపు తగ్గుతుంది. రొమ్ము గడ్డలు కూడా తగ్గుతాయి. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు, సాంప్రదాయ వైద్యులు సురేష్.